లేకపోతే టోకెన్లతో తంట అంటూ వైసీపీ హయాంలో కొత్త పద్ధతి 10 రోజులుగా వైకుంఠ ద్వారదర్శనం టోకెన్ల జారీ కేంద్రాల ఏర్పాటు. బుధవారం జారీ చేసేది 38,000 టోకెన్లు. వాటి కోసం పెద్ద సంఖ్యలో భక్తులు, ఎదురుచూపులు, క్యూలు, తొక్కిసలాట్లు, చివరికి కనివిని ఎరుగని రీతిలో మృత్యుఘోష. అసలు తిరుమలలో వైకుంఠ ఏకాదశి దర్శనాలకు టోకెన్లు జారీ చేసే పద్ధతి అనేక ఇక్కట్లకు కారణమవుతుంది. సీనియర్ అధికారులు చెప్తున్నారు. వైసీపీ ప్రభుత్వ హయాంకు ముందు వైకుంఠ ఏకాదశి మరుసటి రోజు ద్వాదశి 2 రోజుల్లోనే వైకుంఠ ద్వార దర్శనాలు ఉండేవి. దీనికోసం ఆన్లైన్లో 300 దర్శన టికెట్లు జారీ చేసేవారు. సర్వదర్శనానికి నేరుగా వైకుంఠం క్యూ కాంప్లెక్స్ ద్వారా ఉచిత దర్శనానికి అనుమతించేవారు. అప్పట్లో ఎలాంటి టోకెన్ల జారీ కేంద్రాలు ఉండేవి కాదు. సాధారణ తోపులాట్ల మినహా విషాదాలకు తావే లేదు. కానీ వైసీపీ సర్కార్ వచ్చాక ఎక్కువ మంది భక్తులకు వైకుంఠ ద్వార దర్శనాలు ఇప్పించామని గొప్పలు చెప్పుకోవడానికి వైకుంఠ ద్వారాలు ఏకంగా 10 రోజుల పాటు తెరవాలని అప్పటి టీటీడీ పాలకవర్గం అధికారులు నిర్ణయించారు. 2022 నుంచి నిర్ణయాన్ని అమలు చేశారు. ఏడాది నుంచి తిరుపతిలో 8, తిరుమలలో 1 చొప్పున కేంద్రాలు ఏర్పాటు చేసి టోకెన్లు జారీ చేయడం మొదలుపెట్టారు. ఈ విషయం విస్తృతంగా ప్రచారంలోకి రావడంతో తెలుగు రాష్ట్రాలతో పాటు కర్ణాటక, తమిళనాడు నుంచి భారీగా భక్తులు రావడం మొదలైంది. టోకెన్ల కోసం ఒక రోజు ముందే వచ్చి క్యూ లైన్లో పడిగాపులు గాయడం, తొక్కిసలాటలు జరగడం సర్వసాధారణంగా మారింది. 2022లోని తిరుపతిలోని భూదేవి కాంప్లెక్స్, గోవిందరాజ స్వామి పాత సత్రాల ఆవరణలోని కౌంటర్ వద్ద తొక్కిసలాటలు జరిగి పలువురు భక్తులు గాయపడ్డారు. కొందరు సొమ్మసిల్లి పడిపోయారు. వారిని అధికారులు హుటాహుటిన ఆసుపత్రులు తరలించారు. తర్వాత 2 ఏళ్లు తొక్కిసలాటలు జరిగాయి. ఏడాది కూటమి ప్రభుత్వం వచ్చిన భక్తుల నుంచి వ్యతిరేకత వస్తుందనే భయంతో ఆ విధానాన్ని కొనసాగించింది. వైకుంఠ ఏకాదశి విషాద ఘటన వెనక టీటీడీ అధికారుల వైఫల్యం స్పష్టంగా కనిపిస్తుంది. 7 లక్షల మందికి వైకుంఠ ద్వార దర్శనం కల్పిస్తామని, అందుకు తగిన ఏర్పాట్లు భారీ ఎత్తున ఏర్పాట్లు చేశామని కొద్ది రోజులుగా ఈవో చైర్మన్ పదే చెప్తూ వచ్చారు. టోకెన్ల జారీ కేంద్రాల వద్ద 50 సీసీ కెమెరాలు ఏర్పాటు చేసినట్టు వెల్లడించారు. శ్రీవారి సేవకులు, ఎన్సీసీ స్కౌట్స్ అండ్ గైడ్స్ సేవలు తీసుకున్నట్టు చెప్పారు. వాస్తవానికి గత ఏడాది తిరుపతిలోని ఎన్ని టోకెన్ల జారీ కేంద్రాలు ఏర్పాటు చేశారు, ఈసారి అన్నీ ఏర్పాటు చేశారు. అదనంగా ఒకటి పెట్టలేదు. భద్రతాపరంగానే పెద్దగా చర్యలు తీసుకున్నట్టు కనిపించలేదు. టీటీడీ పాలకవర్గం అధికారులు చేసిన ప్రకటనలు విస్తృతంగా ప్రచారం కావడంతో భారీగా భక్తులు తరలివచ్చారు. ఈ సంఖ్యను అంచనా వేయడంలో టీటీడీ పోలీసు వర్గాలు విఫలమయ్యాయి. దానికి తగ్గట్టు భద్రతను ఏర్పాటు చేయడం, ముందు జాగ్రత్తగా అంబులెన్సులు వంటివి అందుబాటులో ఉంచకపోవడంతో తీవ్ర విషాదం చోటు చేసుకుంది అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. ఇందులో చూడండి ఎంత నీచం, ఎంత దిగజారుడు ఉంటుందంటే, ఇందులో టోకెన్ల జారీ వాళ్ళు పెట్టారట అంటే దాని పాపం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీదే. ఇప్పుడు ఉన్నటువంటిది చిన్న తప్పే, పొరపాటు అయిపోయింది అంతే. 6 చచ్చిపోయారు. మరి 5 సంవత్సరాలు వాళ్ళు పరిపాలనలో ఉన్నప్పుడు అలాంటి మరణాలు చోటు చేసుకోలేదే. తోపులాటలు జరగడం అంతకుముందు అయితే తిరుమల కొండపై 2014-19 మధ్యలో తోపులాటకి విసిగిపోయే జనాలు అక్కడ ఉన్నటువంటి బ్యారికేడ్లు ఉంటాయి కదా, ఆ ఐరన్ ఇవి అవే తెంచేసుకుని బయటకు వచ్చేసారు. ఆ సంగతి మర్చిపోతే అట్లాగా అలాంటివి తోపులాట అంటారు. ఇక్కడ అలా కాదు, శాంతం మరణాలే చోటు చేసుకున్న ఇప్పుడు ఫెయిల్ అయితే, ఇవాళ ఫెయిల్ అయితే దానికి కారణం కూడా వైసీపీ ప్రభుత్వం తీసుకొచ్చిన విధానం అని చెప్పేది. అంతటి ప్రతి వార్తని వక్రీకరించే నీచ మనస్తత్వం అనేటటువంటిది కొనసాగుతున్నది. ఇది దినపత్రికలో